అండ్ సైదులతో మాట్లాడడం. సైదులు అంటే మావోయిస్టులకు ఇది ఒక భారీ ఎదురు దెబ్బగా చెప్పొచ్చా నంబాల అని ఎన్కౌంటర్లో చంపేయడం? సంజయ్, ఛత్తీస్గఢ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ అగ్రనేత జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు మృతి నిజంగానే మావోయిస్టు పార్టీకి తీరని లోటు. అది దాన్ని పూడ్చుకోవడం కూడా అంత సాధ్యమయ్యే పరిస్థితి కూడా కాదు. ఎందుకంటే దాదాపు 40-50 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో 5 దశాబ్దాలుగా పూర్తిగా మావోయిస్టు ఉద్యమంతో మమేకమై సాధారణ కార్యకర్త నుంచి జాతీయ కార్యదర్శిగా ఎదిగిరే నాయకుల్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. పక్కనే ఆంధ్రప్రదేశ్ సంబంధించి శ్రీకాకుళం జిల్లా సంబంధించి చిన్న గ్రామం నుంచి వచ్చినటువంటి నంబాల కేశవరావు మొదట ఆయన రాడికల్స్ విద్యార్థి ఉద్యమం కావచ్చు, సిపిఐఎంఎల్కి సంబంధించినటువంటి పీపుల్స్ వార్ వ్యవస్థాపకులు ఒకరుగా ఆయన ఉన్నారు. దాదాపుగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన దాంట్లో కీలకంగా అంటే అప్పుడు ప్రధానంగా నక్సలైట్ల ఉద్యమం కొనసాగేది. ఆ నక్సలైట్ల ఉద్యమం కొనసాగిన దాంట్లో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ఆయన వ్యవహార శైలితో ఆయన వేసేటువంటి స్కెచ్లు కావచ్చు, ఆయన ఉద్యమ కార్యాచరణ కావచ్చు, ఏదైనా కూడా మావోయిస్టు పార్టీలో చాలా కీలకంగా ఎదిగినటువంటి నాయకుడిగా చెప్పుకోవచ్చు. ఆయన ప్రధానంగా అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించిన మంత్రులను చంపడంలో కావచ్చు, మొత్తంగా ప్రధానంగా 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను మట్టుబెట్టినటువంటి ఘటనలో కూడా చాలా కీలకంగా ఆయన వ్యవహరించిన పరిస్థితి. ఆయన స్కెచ్ వేస్తే పూర్తి స్థాయిలో కూడా ఇంప్లిమెంటేషన్ జరిగే అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తంగా ఆయన మరణం నిజంగానే మావోయిస్టు పార్టీకి చాలా కీలకంగా ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకే మావోయిస్టు పార్టీలకు సంబంధించినటువంటి ఇంత దశాబ్దాల కాలం నుంచి జరుగుతున్నటువంటి పోరాటాలకు సంబంధించిన అంశాలలో పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలకంగా జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి నాయకుడు ఎవరు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు తొలిసారిగా ఇన్నేళ్ల పోరాటంలో పోలీసులు పై చేసి సాధించాలని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అదేవిధంగా ప్రధాని మోడీ కూడా శాంతి భద్రతల విషయంలో మావోయిస్టులను అణచివేస్తాం, భారతదేశంలో అటు పూర్తి స్థాయిలో కూడా మార్చి 2026 నాటికి భారతదేశంలో మావోయిస్టు రహిత దేశంగా చేస్తామని చేసిన ప్రకటనలో ఘన విజయ్ ఒక మైల్ రాయిను మనం సాధించామని కూడా చాలా గొప్పగా ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆయన చేసిన పోస్ట్ తర్వాత ప్రధాని మోడీ కూడా ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. శాంతియుత కోసం అందరూ కృషి చేయాలని చెప్పేసి మావోయిజాన్ని అంతం చేస్తామని కూడా స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పటికే 86 మంది పైగా మావోయిస్టులు లొంగిపోవడం, 56 మంది కూడా అరెస్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా 27 మంది ఎక్స్ వేదికగా చనిపోయారని కూడా ధృవీకరించారు. ఏదేమైనా కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి నంబాల కేశవరావు మృతి నిజంగా ఎన్కౌంటర్ లో మనం చూస్తున్నటువంటి ఫొటోస్ లో కూడా దాదాపు 40 అంటే 4 దశాబ్దాల క్రితం దిగిన ఒక ఫోటో అప్పటికి సంబంధించింది. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఉన్నటువంటి ఫోటోకి కొంత మావోయిస్టు పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు కావచ్చు, పౌర హక్కు సంఘాల నేతలు మాత్రం ఇంకా నంబాల కేశవరావు చనిపోలేదు, మావోయిస్టుల మానవ ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం అటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలు కూడా వారు చేస్తున్న వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. మొత్తంగా ఒక ఎక్స్ వేదికగా వాళ్ళు పోస్టులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే నంబాల కేశవరావు మృతి నిజంగానే మావోయిస్టు పార్టీకి తీరని లోటు. ఆ స్థలాన్ని పూడ్చుకోవడం కూడా ఇప్పుడు సాధ్యమయ్యే పరిస్థితి కూడా లేదని కూడా చెప్పుకోవచ్చు. సైదులు ఒకవైపు చూస్తున్నట్లయితే పెద్ద సంఖ్యలో మావోయిస్టులు వెళ్లి లొంగిపోతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇప్పుడు లేటెస్ట్ గా మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందారు. అంటే మావోయిస్టు పార్టీ ఏం చెబుతుంది, అంటే వారి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఈ మృతికి సంబంధించి స్పందించిందా? ఇప్పటి వరకు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఎటువంటి లేఖ కూడా విడుదల చేసిన పరిస్థితి లేదు. ప్రధానంగా మనం ఒక డౌట్ మాత్రం వ్యక్తం చేయొచ్చు. ఎందుకంటే మావోయిస్టు పార్టీ అగ్రనేతగా ఉన్నటువంటి నంబాల కేశవరావు మొత్తంగా 3 అంచెల భద్రత వ్యవస్థ కలిగి ఉంటాడు. 3 అంచెల భద్రత వ్యవస్థతో పాటు ఆయన కమాండర్లు పూర్తి స్థాయిలో కూడా ఆయన నడవలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన ఎత్తుకొని ఇక్కడి నుంచి ఆయన సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం మనం చూస్తే కేవలం 27 మంది జవాన్లు అంటే మావోయిస్టులు చనిపోయారు. అందులో నంబాల కేశవరావు కూడా చనిపోయారని చేసినటువంటి ప్రకటన నిజంగానే ఇప్పుడు మావోయిస్టు సానుభూతి పనులు కావచ్చు, పౌర హక్కు సంఘాలు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు అంటే కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, వారందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే దాదాపు 1000 మంది సెక్యూరిటీని దాటి అతనికి కాల్చి చంపడం అనేది నిజంగానే సాధ్యమైందా లేదా అనే దాని మీద కూడా పలువురు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు 44 దశాబ్దాల క్రితం దిగినటువంటి ఫోటోకు సంబంధించినప్పుడు కావచ్చు, ఇప్పుడు చనిపోయినటువంటి ఫోటోలో చూసినట్టయితే మొదట 40 ఏళ్ల క్రితం
ఉన్న ఫోటోలో గడ్డం పెరిగి నల్లగా కనిపిస్తున్న నంబాల కేశవరావు ఇక్కడ మాత్రం చాలా సేవ్ చేసుకుని నీట్ గా అఫీషియల్ గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగానే ఆయన నంబాల కేశవరావా కాదా అన్నదాన్ని పౌరక సంఘాల నేతలు మొత్తం కూడా కౌంటర్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎక్స్ వేదికగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ కూడా తమ నిరసనను కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికీ అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి ప్రకటన కావచ్చు, మోడీ చేసినటువంటి ప్రకటన కావచ్చు, ఇప్పటివరకే అధికారికంగా వారిద్దరు చేసిన ప్రకటనను మనం ధృవీకరించాల్సి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రం మావోయిస్టు సానుభూతి పనులు మాత్రం అందుకు నిరాకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీ భద్రతల నడుమ ఉండేటువంటి నంబాల కేశవరావు ఇప్పుడు ప్రధానంగా ఈ మాడు వీధులకు సంబంధించి మాడు అటవీ ప్రాంతాలకు వచ్చి నిజంగానే చనిపోయి ఉంటే దానికి సంబంధించిన లేఖను మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం వెంటనే రిలీజ్ చేస్తుంది. లేదు అంటే మావోయిస్టు పార్టీ బలంగా ఉండాలి, కార్యకర్తల మనోభావాలు దెబ్బతినొద్దు, ఆస్మైరాన్ని కోల్పోకూడదు అనుకున్నప్పుడు మాత్రం నిజంగానే ప్రతి ఎన్కౌంటర్ లో కూడా చాలా కీలకమైన నేత చనిపోతే అక్కడి నుంచి తప్పించుకొని మృతదేహాలను తీసుకొని కూడా వెళ్లేటువంటి సాంప్రదాయం, సంస్కృతి ఆ మావోయిస్టు పార్టీకి ఉంటుంది. అట్లాంటిది భారతదేశంలోనే చాలా కీలకంగా ఉన్నటువంటి నంబాల కేశవరావు చనిపోతే మృతదేహాన్ని అలా వదిలేసి వెళ్తారా అన్నది కూడా ఒక ప్రశ్నగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎందుకంటే నంబాల కేశవరావుకు సంబంధించిన సెక్యూరిటీకి ఎవరు కూడా అక్కడ చనిపోయినట్టు లేదు. 100 మందిలో నుంచి 27 మంది చనిపోయారు. 27 మంది తర్వాత కూడా నంబాల కేశవరావు చనిపోయినట్టు మృతదేహాన్ని చుట్టూ కూడా అక్కడ ఎటువంటి కూడా ఆయుధాలు కూడా లేనటువంటి పరిస్థితి మనకి పలు అనుమానాలు కూడా తావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మావోయిస్టు పార్టీ చాలా కీలకంగా ఉన్నటువంటి నంబాల కేశవరావుకు సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. సైదులంటే ఈ పరిణామాలన్నీ చూస్తే కొంతమంది పెద్ద సంఖ్యలో లొంగిపోవడం, వరుసగా ఈ ఎన్కౌంటర్లో చూస్తే కేంద్రం మావోయిస్టుల ఏరువేతి లక్ష్యంగా ముందుకెళ్తుంది అనుకోవచ్చు ఒక ప్లాన్డ్ గా. ఎస్, ఎందుకంటే మనం చూస్తున్నాం దాదాపు 3 దశాబ్దాలుగా ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ఎక్స్ వేదిక చేసిన పోస్టులోనే 3 దశాబ్దాలుగా మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా పనిచేస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ఇంత ఘన విజయాన్ని సాధించిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు కేంద్ర కార్యదర్శినే ఎన్కౌంటర్ లో చంపేశాం అని చెప్తూ అటు మొత్తంగా అటు బలగాలు, కేంద్ర బలగాలకు కావచ్చు, రాష్ట్ర బలగాలకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కూడా ఇప్పటికే తన ఎక్స్ వేదికగా ప్రకటన చేసిన పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మాత్రం విజయాన్ని సాధించారు. డెడ్ లైన్ కూడా పెట్టుకున్నారు. ఆ డెడ్ లైన్ కి సంబంధించిన దాంట్లో క్లియర్ గా 2026 మార్చి 30 వరకు దేశంలోనే మావోయిస్టులు లేనటువంటి దేశాన్ని నిర్మిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. శాంతి భద్రతల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని కూడా చేసిన ప్రకటనకు చూస్తే ఇప్పుడు నంబాల కేశవరావు చనిపోయి ఉంటే నిజంగానే మావోయిస్టు రహిత దేశంగా మార్చేందుకు అటు కేంద్ర బలగాలు, కేంద్ర ప్రభుత్వం చాలా వేగంగా అడుగులు వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే నంబాల జర్నీ ఏంటి, మావోయిస్ట్ పార్టీలో నంబాల ఎప్పుడు చేరారు, ఏం చెప్తున్నారు దానికి సంబంధించి? మనం చూడొచ్చు నంబాల కేశవరావుకు సంబంధించి దాదాపు 1955లో ఆయన జన్మించాడు. ఆయన శ్రీకాకుళంలో జియా అనే ఊర్లో ఆయన ఉండడం, అక్కడ పుట్టడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నక్సల్బరీ పీపుల్స్ వారు ఏదైతే పార్టీ వ్యవస్థాపించారో ఆ వ్యవస్థాపించిన నాటి నుంచి ఆయన చాలా క్రియాశీలకంగా వ్యవస్థాపకుడుగా కొనసాగారు. ఆ తర్వాత విద్యార్థి ఉద్యమంలో కూడా ఆయన ఆర్ఎస్యు రాడికల్ కి సంబంధించిన దాంట్లో కీలకంగా వ్యవహరించారు. రాడికల్ కి సంబంధించిన దాంట్లో వరంగల్లో ఎన్ఐటి అంటే ఇంజనీరింగ్ చదివాడు. ఇంజనీరింగ్ చదువుతూనే ఆయన చాలా ఇంజనీర్ లో చాలా కీలకమైనటువంటి అత్యాధునిక ఆయుధాలను తయారు చేయడంలోను, అదేవిధంగా ఐఈడీలను తయారు చేయడంలో చాలా సిద్ధాస్తుడిగా ఉన్నాడు. నంబాల ఒకసారి స్కెచ్ వేస్తే ఎప్పుడు కూడా మిస్ అయినటువంటి పరిస్థితి తన రాజకీయ జీవితంలో ఇప్పుడున్నటువంటి మావోయిస్టు ఉద్యమంలో 100 మందిని మట్టుబెట్టినటువంటి ఘటనలు అనేక ఉన్నాయి. అటు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ చనిపోయినటువంటి మంత్రిని హతమార్చడంలోను, అదేవిధంగా కిడారి హత్యలో కావచ్చు, సిఆర్పీఎఫ్ సంబంధించినటువంటి 76 మంది మృతుల్లో కావచ్చు, ఛత్తీస్గఢ్ సంబంధించిన మంత్రులను చంపేయడంలో కావచ్చు, చాలా కీలకంగా ఆయన పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన చాలా నిబద్ధతతో పాటు ఆయన గెరిల్లా పోరాటంలో చాలా కీలకంగా వ్యవహరిస్తారు. ఇంజనీరింగ్ చదివాడు కాబట్టి కొత్త అత్యాధునిక ఆయుధాలతో ఎలా వస్తున్నటువంటి ఐఈడీలను ఎలా పేల్చాలి, ఎంత దూరంలో ఉంటే పేలుస్తారు అనే దాని మీద కూడా గెరిల్లా పోరాటంతో పాటు శిక్షణ ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయన కొంతకాలం పిఎల్జీఏ కమాండర్ గా కూడా పనిచేసిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే అటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏఓబీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలో
చాలా కీలకంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకుడిగా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఆ ప్రాంతాన్ని ఒడబోసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు శత్రువులు దాడి చేస్తే ఎటువైపు నుంచి ఎటు వెళ్లాలన్న దాని మీద కూడా చాలా స్పష్టత ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి స్థాయి నుంచి 2018 నవంబర్ 10వ తారీఖున మాత్రం గణపతికి సంబంధించి కేంద్ర బాధ్యతల నుంచి వయోభారంతో ఆయన ఆ పదవిని తప్పుకుంటున్న క్రమంలో మొత్తంగా నంబాల కేశవరావుని పూర్తి స్థాయిలో కూడా ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగిస్తూ ఆయన తప్పుకోవడం జరిగింది. 2018 నుంచి కూడా పూర్తిగా నవంబర్లో ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత 2019లో ప్రధానంగా కరోనా ఏర్పాటు జరిగింది. కరోనా రావడం, కరోనాలో కూడా మావోయిస్టు పార్టీలో చాలా కీలకంగా ఉన్నటువంటి ఆర్కే లాంటి కావచ్చు, వేప ఆదినారాయణ కావచ్చు, ఇలాంటి కీలకమైన నాయకులు వందల సంఖ్యలో కరోనా బారిన అనారోగ్యంతో బాధపడుతూ షుగర్ వ్యాధితో కూడా బాధపడుతూ చనిపోయిన పరిస్థితి ఉంది. అలాగే మెడిసిన్ కూడా రాకుండా కూమింగ్ పేరుతో ఆపరేషన్లో కగార్ పేరుతో జరుగుతున్నటువంటి వేగవంతంగా ఆపరేషన్లు జరుగుతున్న నేపథ్యంలో వారందరూ కూడా మెడిసిన్ లేకుండా చేయడంతో వారంతా కూడా అడవిలోనే కనుమరిసిన పరిస్థితి ఉంది. అబూజ్మడ్ అనేది చాలా కీలకం. మనం చూసాం గతంలో నక్సల్బరీ ఉద్యమానికి శ్రీకాకుళం వేదిక. అక్కడ శ్రీకాకుళంలో పుట్టిన నక్సల్బరీ ఉద్యమం ఆ తర్వాత ప్రజాముఖంగా అక్కడ కుట్టడం అంటే మొత్తం నక్సల్బరీ ఉద్యమం శ్రీకాకుళంలోగా మనుగడ సాధించలేకపోతుందని భావించిన తర్వాత నల్లమల అడవులకి చేరుకోవడం, నల్లమల నుంచి అబూజ్మడ్కి చేరుకోవడం, అబూజ్మడ్ లో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు నల్ల కర్రగుట్టలకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే దశాబ్దాల కాలంగా మావోయిస్టులు చాలా గడ్డుకాలమైన పరిస్థితి ఎదుర్కొంటారు. ఇప్పుడు మాత్రం నంబాల కేశవరావు మృతి నిజంగా మావోయిస్టు పార్టీలో కోలుకోలేని దెబ్బ. ఆ స్థాయి నాయకుడు తయారు చేసుకోవడం చాలా కష్టతరంగా కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సైదులు. నంబాల కేశవరావు 1974లోనే ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అది కూడా అప్పటి వరంగల్లోని ఎన్ఐటీలో చదివాడు. ఆయన తండ్రి వాసుదేవరావు లెక్చరర్. విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన ఆయన పెన్ను పక్కన పెట్టి గన్ను చేత పట్టుకున్నాడు. 1975లో ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. కేశవరావుది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియన్నపేట. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటాన్ని ఆయన అతి దగ్గర నుంచి చూశారు. విద్యార్థి దశ నుంచి విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితుడై అంచెలంచెలుగా ఎదిగారు. సూరపనేని జనార్దన్ తర్వాతి తరం వాడైన కేశవరావుది మిలిటరీ వ్యూహ రచనలో అందవేసిన చెయ్యి. అత్యాధునిక పేలుడు పదార్థాల వినియోగంలో, పేలుళ్లకు సంబంధించిన అధునాతన ప్రక్రియల ఆచరణలోనూ కేశవరావు నిపుణుడు. మావోయిస్టు పార్టీ సైనిక విభాగానికి కేశవరావు కీలక వ్యూహకర్త. మావోయిస్టు పార్టీలోని అత్యున్నత సైనిక విభాగం సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతల్ని ఆయన నిర్వర్తించారు. ఆయన కళింగ సామాజిక వర్గానికి చెందినవారు. మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పలు దాడుల్లో కేశవరావు కీలక నిందితుడిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో బాంబు దాడి ప్రధాన సూత్రధారి. అలాగే తాజాగా ఏపీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోములపై దాడి వ్యూహకర్త కేశవరావేనని అంచనా. 2010లో 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల మృతిలోనూ ఆయనదే కీలక పాత్ర. మావోయిస్టు అగ్రనేత గణపతి రాజీనామాతో 2018లో పార్టీకి సుప్రీం కమాండర్గా బాధ్యతలు చేపట్టారు. గెరిల్లా వ్యూహాలు రచించడం, ఐఈడీలు పేల్చడంలో దిట్ట.